ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి రామగిరి సెంటర్లో ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాలపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. చెప్పండి. నమస్తే. నేను మీ పేరు సార్? నా పేరు జానీ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇప్పుడు సివిల్ కాంట్రాక్టర్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి పాలన నాకైతే అట్టర్ ఫ్లాప్గా అనిపిస్తుందండి. ఏ విధంగా చెప్తున్నా అంటే, నేను మహిళలకి 2500 నెలకి ఇస్తున్నాడు. ఆ 2500 లేవు. ప్లస్ మళ్ళీ కేసీఆర్ పెట్టిన పథకాన్ని కళ్యాణ లక్ష్మి ₹1,16,000 కేసీఆర్ గారు ఇస్తే ఇతను ₹1,16,000 కాకుండా తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఆ ₹1,16,000 గది లేదు. ఆ తులం బంగారం ఎంత ఇస్తాడు? ఇప్పుడు 80,000 తులం. ఏ విధంగా ఇస్తాడు? ₹1,16,000 ఇస్తానికి అప్పుడు చాలా ఇబ్బంది పడి కేసీఆర్ అయినా కానీ ఇచ్చాడు. ఇప్పుడు తులం బంగారం ఇస్తాడు. తులం బంగారం లేదు, అది లేదు. ఇకపోతే బస్సులు లేడీస్కి ఫ్రీగా పెట్టిండు. అన్న ఎక్కడ చూసినా కానీ లొల్లే అండి. ఏ బస్సులో ఏ మహిళలో చూసినా కానీ ప్రతి ఒక్క బస్సులలో రోజుకొక గొడవ అనేది జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ అన్ని రింగ్ అవుతున్నది. అందులో ఒకటి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తం దిగజారిపోయిందండి. ఇప్పుడు ఒక కాంట్రాక్టు వర్క్ చేసుకుంటే ఏది సీసీ వర్క్స్లు కానీ అవి చిన్న చిన్న కాంట్రాక్ట్ లేకుండా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లకే మొత్తం లబ్ధి పొందేటట్టు చేస్తున్నారు వాళ్ళు. చిన్న చిన్న కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్ట్ దొరికితే 10 మంది కూలీలు బతారండి. ఇవాళ కూలీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? 1,42,00,000 మంది కూలీలు ఉన్నారు మన రాష్ట్రంలో. 1,42,00,000 మంది కూలీ పని చేసుకుంటే వాళ్ళు కూడా కూలీ లేకుండా చేస్తుండ్రు ఈ రేవంత్ రెడ్డి గారు. అసలు ఈ పరిపాలన నాకు చూడబోతున్న అట్టర్ ప్లాప్. అసలు ఇక మళ్ళీ జీవితంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాదు. 100% నేను బల్ల కూర్చొని చెప్తున్నా. ఏ పథకాలు 6 గ్యారంటీలు ఏది ఉచితార్థంగా దిగజారినట్టే ఉన్నది, వేరే విధంగా ఏం లేదు సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అవును సార్, గతంలో కేసీఆర్ పాలన చాలా చక్కగా ఉంది, మంచిగా ఉంది. ఎందుకంటే రైతు భరోసా, రైతు బంధు ఇవన్నీ తెచ్చినది ఆయన. కళ్యాణ లక్ష్మి తెచ్చింది ఆయన. మేనిఫెస్టోలో లేని కళ్యాణ లక్ష్మి కానీ ఇకపోతే చాలా హామీలు ఇచ్చిండండి. చాలా మంచి పేదలకి, రైతు బంధు, రైతులకి, కూలీలకు కూడా చాలా పన్ను దొరికేది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు నిజంగా బంగారు తెలంగాణ అన్నట్టే ఉన్నది. ఇప్పుడు మొత్తం దిగజారిపోయింది. ఏ విధంగా చూసినా కానీ కేసీఆర్ పాలనకు మించి ఇది రాలేదు కూడా. కరెంటు అది వస్తుందండి. కరెంట్ అందరికి వచ్చినట్టు మాకు వస్తుంది. 200 యూనిట్ల వరకు ఉచితం. 200 యూనిట్లు వస్తుందండి. చాలా మందికి రాలేదు. వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాలేదండి. అంతే. నేను చెప్పేది ఏంటంటే, ఇంతవరకు 6 గ్యారెంటీలు చూసుకుంటే మీ ఇంటి వరకు ఎంతవరకు జరుగుతున్నాయి? మా ఇంటి వరకు అంటే సార్ వాస్తవాన్ని చెప్పాలంటే మా ఇంటి వారికి కరెంటు బిల్లు వస్తుంది. 200 వీటు వాస్తవానికి తీసుకోలేదు, అది వస్తుంది. ఎవరికి కావాలి సార్? ఒకటి మొత్తానికి ఈ ఉచిత పథకాలు పెట్టి చాలా వారికి నేను గెలవాలనే ఒక ఆవేశంతో ఆలోచన చేయకుండా ఆవేశంతో 6 గ్యారంటీలు పెట్టి ఏది ఇప్పుడు ఏమైందంటే తలకాయ కంటే ఏదో లావైనట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఉచిత పథకాల ద్వారా చాలా రాష్ట్రం వెనకబడిపోతుంది. అప్పులు తీరలేకపోతున్నాం. విద్య, వైద్యం ఉచితంగా పెడితే చాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మేము. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు మైనా మల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయింది? రైతు భరోసా ఎక్కడ పోయింది? ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇండ్లు ఎక్కడ పోయినాయి? పెన్షన్లు పెంచుతున్నారు, అవి ఎక్కడ పోయినాయి? తర్వాత ఇది రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డులు అన్ని మాటలతోనే కోటలు దాటేసి పబ్బం కడుతూ ఉన్నారు. కాబట్టి వీటి మీద ఏదైనా నిర్ణయం తీసుకొని ఇవన్నీ సాల్వ్ చేయాలని. అంటే చాలా వరకు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ పడినాయి కదా? ఏది లేదు, 1 లక్ష వరకు చేశారు. చూడండి, ఇప్పుడు మీరు ఊర్లో ఎమ్మడిపోతే రైతులు చెప్తారు. ఇక్కడ మనం టౌన్లో కదా వ్యవసాయ రైతులు మొత్తం ఊర్లలో ఉంటారు. మీరు ఊరికి వెళితే ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి కాలేదనేది తెలుస్తుంది, ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి అనేది తెలుస్తుంది, ఎంతమందికి పెన్షన్ పెంచిన అనేది తెలుస్తుంది. ఊర్లలో పోతే తెలుస్తుంది, టౌన్లలో ఏముంటుంది చెప్పండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సరే, తొండికు అతనే మేలు బెస్ట్. సరే, ఏం చేసింది అనేది ముఖ్యం కాదు. సరే, టైంకి అయితే రైతులకు ఏం చేయాలో అది చేశారు. వీళ్ళకున్న తేడా ఇది. వీళ్ళేమో మాటలతో చేసిన, ఆయన మాటలతోనైనా చేతలు చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రవి. ఏం చేస్తుంటారు సార్? నేను గవర్నమెంట్ హాస్పిటల్ వర్కర్.
సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన పాలన అంటే పర్వాలేదు, మంచిగానే ఉంది. దాని విషయంలో ఏం లేదు. కేసీఆర్ పాలన మంచిగానే ఉంది, ఈయన పాలన మంచిగానే ఉంది. ఎవరిదైనా కూడా రాజకీయం అనేది రాజకీయం చేస్తూనే ఉంటారు, కానీ ఉన్నోళ్ళకు మాత్రం ఉన్నోళ్ళకే దొరుకుతుంది ఏదైనా. కానీ మాసొంటి బీదోళ్ళకి కానీ ఎవరికి కానీ ఏది ఎలాంటిది కానీ మాకు ఎలాంటి సహాయాలు కానీ, ఇప్పుడు నాకు సొంతం ఇల్లు కూడా లేదు, నాకు భార్య పిల్లలు ఉండరు. అయినా కూడా ఒక సొంతం ఇల్లుకి అప్లై చేసుకుంటే వస్తుంది అంటారు, కానీ అది రావట్లేదు, చేయట్లేదు. మరి ఈ పాలన మంచిగా ఉందా అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు సరే కేసీఆర్ పాలనలో అందరికి ఇచ్చిండు పెన్షన్లు, ఇప్పుడు ఈయన కూడా ఇస్తుండు, రేవంత్ రెడ్డి సార్ కూడా ఇస్తుర్రు, కాదంటలేము. కానీ ఉన్నోనికే పోతున్నాయి ఏది ఉన్నా కానీ, లేనోనికి మాత్రం ఏది దొరకట్లేదు. ఇప్పుడు నేనే ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాను నేను. మాకు జీతాలు ఎంత 11,500 జీతాలు ఇస్తుర్రు. మరి మా జీతం అసలు ఎంత 18,000 20,000 ఉంది, కానీ మొత్తం కటింగ్ పోగా 11,500 రూపాయలు ఇస్తుర్రు. మరి ఇలాంటి పాలనలు అంటే మాకు జీతాలు పెంచి అలాంటి సోర్సెస్ లేదన్నా ఉంటే, గవర్నమెంట్ సోర్సెస్ ఉంటే ఏమన్నా ఉంటే మాకు అలా ఇస్తే మాకు ఏదన్నా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకంటే అందరూ ఉన్నోళ్ళు అయితే ఉంటారు కదా, మా సాధారణ మానవులు ఎంతోమంది ఉన్నాం, అలాంటి వాళ్ళకు న్యాయం చేయట్లేరు. ఏది ఉన్నా కూడా ఉన్నోడే తింటుండు, కానీ లేనోనికి ఎలాంటిది కూడా జరగట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, సార్దిగా ఆ సార్ పాలన అయినా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా కూడా చెప్తున్నా కదా, అదే ఒక్కటి, ఏ పాలన అయినా కూడా రాజకీయం అనేది అంతే ఉంటుంది. అంతే, వాళ్ళు వచ్చినంత వరకే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ హామీ ఇస్తాడు, ఈ హామీ ఇస్తాడు, కానీ ఏ హామీలు కూడా అమలుపరిచేది లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? ప్రేమ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? మేము సెంట్రింగ్ పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంతా మంచిగానే ఉందిలే, కానీ ఆడవాళ్ళకి పింఛను, వికలాంగులకి పింఛను అవి పెంచలేదు, కొద్దిగా అది పరిస్థితి బాగాలేదు. మళ్ళీ 4 ఎకరాలకు ఉన్న వాళ్ళకి వరకు వాళ్ళకి రైతు బంధు ఇవ్వలేదు. ఈ 5 లక్షలు 5 అంటారు, మరి వాళ్ళకేమో 5 పైసలు రావు. ఆ బేస్మెంట్ కడితేనేమో అవి వస్తాయి అంటారు, ఇవి వస్తాయి అంటారు, ఏ వస్తాయి అంటారు, అవి వస్తాయి అంటారు. మరి ఎప్పుడు వస్తాయి అది అనేది మనకి తెలియపరచాలని మనం కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ అంటే కేసీఆర్ ఎమ్మటే పైసలు ఇస్తాడు, అన్ని ఇచ్చిండు, మంచిగానే ఉంది. వాళ్ళ ప్రభుత్వం పోయింది కాబట్టి వాళ్ళని వత్తాలని చూస్తుర్రు. నేను పక్కా కాంగ్రెసే, కానీ కేసీఆర్ ప్రభుత్వం మంచిగానే ఉంది. ఆ పింఛన్లు లేదు, ఇంతవరకు ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇందిరా మిల్లు అంటాడు. నా ఫ్లాట్లో కట్టుకుంటే ఆయన 5 లక్షలు ఎక్కడిది? లేదు కదా రూల్స్. ఇప్పుడు నాకు కావాలా, మరి ఇప్పుడు 15 లక్షలు నాకు ఇల్లు కట్టడానికి వస్తాయి, మంచిగా తీసుకో. ఇప్పుడు 5 లక్షలు అంటుండు ఆయన, నాకు 15 లక్షలు 20 లక్షలు అవుతాయి. మరి ఆయన ఇస్తాడా? ఇట్లా ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ పైనుంచి పుట్టిందా లేకపోతే కింద నుంచి పుట్టిందా? ఏదున్నా రూల్స్ మాట్లాడాలా. ఇప్పుడు ఏమంటే వాడు మాట్లాడంగానే మన అరెస్ట్ చేయాలి, ఈయన అరెస్ట్ చేయాలని ఎక్కడిది రూల్స్? ఇప్పుడు వాళ్ళకి వికలాంగులకి, లేని వాళ్ళకి ముసలి వాళ్ళకి పింఛన్లు ఇస్తే మంచిగా ఓట్లు పడితే మంచిగా అవుతుంది. ఎంపీ అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, అన్నీ అవుతారు. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారా? మీరు చెప్పరు మరిగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు గోవర్ధన్. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి ఉన్నదే చెప్తున్నారు సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం అంటే, సరే ఒక ఆర్థికంగా కొన్ని అయితే హామీలు ఇచ్చినారు. హామీలు సరే ఇప్పుడు కొన్ని నెరవేర్చిన దాదాపుగా, కొన్ని నెరవేర్చలేదు. దాని రీజన్ కూడా ఏంటంటే, సరే కేసీఆర్ గారి పరిపాలనలో కొంచెం ఆర్థికంగా మనకు మిగిలిన బడ్జెట్ ఉండే. యాక్చువల్గా ఏదైతే 50,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉందో తెలంగాణ రాకముందు, ఆ మిగులు బడ్జెట్ కాస్త 10 సంవత్సరాలలో చేసిన పరిపాలనలో 7 లక్షల కోట్లు ఇప్పుడు అప్పుగా మిగిలింది. అంటే ఉద్యోగులది కావచ్చు, కొన్ని రిటైర్మెంట్ డబ్బులు కావచ్చు, ఇంకా సంథింగ్ చాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్బీఐ కాంచి అప్పులు తెచ్చి ఒక 7 లక్షల కోట్లు అయితే అప్పుగా మిగిలింది. ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి కూడా తన న్యాయం తను చేస్తూనే ఉండు సీఎంగా. ఇప్పుడు అది తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికే దాదాపుగా నెలకు 6,000 కోట్లు, ఇంచుమించు 5,000 కోట్లు 6,000 కోట్లు ఇంట్రెస్ట్ చేస్తున్నారు అని సరే మాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాడు. సరే తన వంతుగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం తెలంగాణకి న్యాయమే చేస్తున్నారని నా యొక్క అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ కూడా మంచిగానే చేసిండు, ఓకే. కాకపోతే కొంచెం ఏంటంటే అన్నిటికీ కొద్దిగా ఒంటెద్దు పోకడా పోయినట్టు పోయి అప్పులు ఎక్కువ చేసి కొంచెం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఇంకా సంథింగ్ ఒక ఒప్పుకున్న ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ప్లస్ రైతులకు రుణమాఫీ కానీ అట్లాంటి ఏం చేయలేదు. ఉద్యోగులకు కూడా ఉద్యోగాలు డిఎస్సి కానీ ఆ విషయాలు కూడా చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సరే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, అప్పుడు అతను ఇచ్చిన హామీలు
దాదాపుగా చాలా వరకు నెరవేర్చలేదు. కాంట్రాక్టర్లకు మాత్రం బెనిఫిట్ చేసిండు. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్ అండి. నమస్తే సార్. మీ పేరు తాత? నా పేరు యాదే. ఏం చేస్తారు తాత? కళ్ళు గీస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? మంచిగా ఉందా బాగుంది. ఎందుకంటే పనులు మంచిగా అవుతున్నాయి. రైతు బంధు బాగా వేస్తుండు. మంచి మంచి పనులు చేస్తుండు. ఆయుధాలు అన్నీ మానే ఓకే అవుతున్నాయి. ఏదో 30 ఏళ్ళకి మళ్ళీ వచ్చిండు. 30 ఏళ్ళు పోయింది కాంగ్రెస్, మళ్ళీ వచ్చింది. ఏం పనులు లేవు, ఏం పనులు లేవు. అన్నీ అడుగుతాయి. మనకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఆపద. నేను కాంట్రాక్ట్లో గుర్తు అప్పుడు ఉంది 16-18 నెలల సార్లు ఓటు వేసినా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు అయిపోయింది. మొన్న కూడా కాంగ్రెస్కి వేసిన అని పనులు లేవు. ఏం చేద్దాం, అది మా కారణం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? కేసీఆర్ అంటే చేసిండు, ఆయన చేసే వరకు ఆయన చేసిండు. ఇక కేసీఆర్ కూడా చేసిండు. ఎంత కొత్తగా తెచ్చిండు, ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని నిధులు ఉండే ఏదో చేసిండు. ఆయన ఏదో మాట పడకుండా అన్ని పనులు చేసుకొచ్చిండు. ఇప్పుడు ఏం నిధులు లేవు. ఈయన చేస్తానికి ఏం నిధులు లేవు. ఇప్పుడు ఏది కేసీఆర్ రేవంత్ రెడ్డి చేస్తానికి ఏం ఫండ్స్ ఉంటేనే చేస్తే ఏం లేవుగా. ఇప్పుడు చెయ్యండి, ఎవడే చేస్తే వచ్చే ఏడికి వస్తాయి. జనం ఏమంటారు, చేయడే అంటారు. థ్యాంక్ యూ తాత. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రవి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది, బెటర్. ఏ విధంగా అంటే ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఒకటి ఇచ్చినాడు. తర్వాత నిన్న మొన్న ఒకటి రిలీజ్ చేసినాడు, రాజు వికాస్ సేతు తర్వాత ఇంద్రమైన్లో ఒకటి చేసినారు. ఇంద్రమైన్లు త్వరగా పూర్తవుతున్నాయి. పర్లేదు, బాగుంది. ప్రాసెసింగ్ తొందరగా తొందరగా పూర్తవుతుంది. కొన్ని ఏరియాలో తొలి దశలో కొంచెం స్టార్ట్ అయిన ఇల్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టారు కదా, ఈ 6 గ్యారెంటీల్లో ఎలా ఉన్నాయంటారు? ప్రజలకు ఎలా వెళ్తున్నాయి? ప్రజలకు బాగానే వెళ్తున్నాయి, పర్లేదు. నాకు తెలిసినకైతే ప్రజలకైతే పర్లేదు. 6 గ్యారెంటీలు బాగానే ఉంది, మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అభిప్రాయం ఏంటంటే ఆయన చేసినట్టు కానీ కొన్ని ప్రజల్లోకి రాలేకపోయినాయి. అవి ఎంతవరకు తెలియదు. ఆయన చేసిండు కరెక్టే, కాకపోతే ఆయన చేసిన పనులని ప్రజల్లోకి రాలేదు, లబ్ధి పొందలేదు. దళిత బంధు చెప్పినాడు, దళితులకు రాలేదు. ఇంకేదో పెట్టినాడు, అవన్నీ రాలేదు. థ్యాంక్ యూ సార్.